రైట్. ఏసీబీ అధికారుల రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మంగళవారం దొరికిపోయారు. అయితే ధరణిలో పనిచేసేందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. జక్కిడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల ల్యాండ్ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను కోరాడు. ఆ పనిచేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం 8 లక్షలు కారులో పెట్టగా ఆ డబ్బును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. మధుమోహన్ రెడ్డిని విచారించగా భూపాల్ రెడ్డి చెబితేనే ఆ డబ్బులు తీసుకున్నా అని అధికారులకు చెప్పారు. ఏసీబీ అధికారుల ముందే భూపాల్ రెడ్డికి ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మాట్లాడాడు. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పాడు. పెద్ద అంబర్పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భూపాల్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో సోదాలు జరిపారు. ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 8 లక్షలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మంగళవారం దొరికిపోయారు. ధరణిలో పనిచేసేందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశారు. జక్కిడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల ల్యాండ్ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను కోరాడు. ఆ పనిచేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం 8 లక్షలు కారులో పెట్టగా డబ్బును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. మధుమోహన్ రెడ్డిని విచారించగా భూపాల్ రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నా అని అధికారులకు చెప్పాడు. ఏసీబీ అధికారుల ముందే భూపాల్ రెడ్డికి ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మాట్లాడాడు.
పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ 4లో చెప్పాడు. పెద్ద అంబర్పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాలరెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి తర్వాత భూపాలరెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. భూపాలరెడ్డి ఇంట్లో 16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భూపాలరెడ్డి ఇల్లు కార్యాలయంలో సోదాలు జరిపారు.